ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పిటిషన్ సంబంధించి ఈరోజు సుప్రీం ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. స్పీకర్ 3 నెలలుగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక తీర్పు అయితే ఇచ్చారు. 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలి, ఏళ్ల తరబడి మీ దగ్గర ఎందుకు పెండింగ్ పెడుతున్నారనేది ఒక వ్యాఖ్య చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు స్పీకర్ గారిని 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పారు, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్న మేము డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు గతంలో కూడా పార్టీ మారారు, అనేక మంది టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు, అనేక మంది అనేక విధాలుగా పార్టీలు మారారు. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదు, ఆదేశాలు ఇవ్వాలనేది ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులోనే ఈ యొక్క ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయించాలన్న ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సీనియర్ లీడర్లే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అయినా, హరీష్ రావు గారు, వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉంటుంది తప్ప స్పీకర్ పరిధి బయట ఉండదు. వాళ్ళు స్పీకర్ పరిధిలో ఉన్న విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు విఫలమయ్యారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి ఉండే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఆయన ఈరోజు ఎప్పుడైతే స్పీకర్గా ఎన్నుకోబడ్డాడో 119 మంది ఎమ్మెల్యేలకు ఆయన పెద్ద మనిషి. ఆయన అందరినీ కూడా పక్షపాతంగా చూడకుండా, ఎవరికి సపోర్ట్ చేయకుండా ఒక న్యూట్రల్ డెసిషన్ తీసుకుంటారని నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా మేము దాన్ని ఫాలో అవుతాం. బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు మేమే గెలుస్తామనేది వారు చెప్తున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 0 వైపే వారు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము బ్రహ్మాండమైన ప్రజాపాలన అందిస్తున్నాం. మా దగ్గర ఈరోజు 60 నుంచి 70% ప్రజలకు మంచి జరిగింది. ఇంద్రమ్మ ఇల్లులు కానీ, సన్నబియ్యం కానీ, ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, గతంలో రైతు రుణమాఫీ విషయంలో కానీ ప్రతి మండలంలో కూడా రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా ఈరోజు వరకు వాళ్ళు మాట్లాడలే. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంటారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? స్పీకర్ డెఫినెట్గా ఆయన అన్ని ఆచితూచి ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తున్నాం. మొత్తం చూసుకుంటే ఏదైతే ఈరోజు సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించిందో 3 నెలలుగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని మేము స్వాగతిస్తున్నామంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. స్పీకర్ తర్వాత ఫర్దర్గా స్పీకర్ 3 నెలల టైం పడిచింది కాబట్టి సుప్రీం ధర్మాసనం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.